ఎగ్జిట్ పోల్స్ టోచ్ మహారాష్ట్రలో మేమే కింగ్ కాబోతున్నాం. విజయంపై ఇంత ధీమాతో ఉన్న ఇండియా కూటమిని మరాఠా ప్రజలు తిరస్కరించారు. చరిత్రలో కనీ విని ఎరుగని అపజయాన్ని కట్టబెట్టారు. ఇండియా కూటమి ఇచ్చిన హామీలేవి కూడా ఓటర్ల మనసును గెలవలేకపోయాయి. అసలు మరాఠా ప్రజలు ఇండియా కూటమిని ఎందుకు నమ్మలేకపోయారు? చిత్తుగా ఓడించడానికి కారణాలేంటి? ఇండియా కూటమి చేసిన తప్పేంటి అసలు? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎప్పటికీ మరిచిపోలేని ఓటమిని మూటగట్టుకుంది. ఇండియా కూటమి చేసిన పొరపాట్లే వారి పరాజయానికి కారణమనే చర్చ వినిపిస్తోంది. 2022లో అధికారంలో ఉన్న శివసేన పార్టీ రెండుగా విడిపోయింది. ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు కారణంగా శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి కోల్పోయారు. చివరకు షిండే సీఎం అయ్యాడు. అయితే ఈ పరిణామాలు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి కలిసి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కూటమి అత్యధిక సీట్లు సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సానుభూతి వర్కౌట్ అవుతుంది అనుకుంటే సీన్ రివర్స్ అయింది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు ఇండియా కూటమి ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల పంపకం నుంచి సీఎం పదవి వరకు ఇండియా కూటమిలో విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు కసరత్తులు చేస్తుంటే ఇండియా కూటమి నేతలు సీఎం పదవిపై చర్చలు పెట్టారు. మొదట్లో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి మొగ్గు చూపారు. కానీ ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. చివరకు సీఎం ఎవరు అనే దానిపై ఎలాంటి ప్రకటన చేయకూడదని నిర్ణయించారు. ఇదే ఇండియా కూటమి నాయకుడు ఎవరు అనే క్లారిటీ లేకపోవడం కూడా ఎన్నికలను ప్రభావితం చేసిందనే వాదన ఉంది. సరైన వ్యూహాలు రచించకుండా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లడం, ఎన్డీఏ కూటమిని రాజకీయంగా ఎదుర్కోకపోవడం లాంటి అంశాలు ఇండియా ఓటమికి కారణమయ్యాయి. వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ధారావిని అప్పగించబోతున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారము ఫలించలేదు. అలాగే బీజేపీ హిందుత్వ ఎజెండాను కూడా ఎదుర్కోవడంలో ఇండియా కూటమి ఫెయిల్ అయింది. ఎన్డీఏ వైపు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి బలమైన నాయకులు తమ నాయకత్వ ఆధిపత్యాన్ని చూపించుకోగలిగారు. కానీ ఇండియా కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు తమ నాయకత్వాన్ని ప్రదర్శించడంలో ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్రలో పెద్దగా ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. మరోవైపు ఇండియా కూటమి వైఫల్యానికి ప్రధాన కారణం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఇక నుంచి ఏ ఎన్నికల్లో పోటీ చేయబోను అని ప్రకటించారు శరద్ పవార్. ఈ ప్రభావం ఎలక్షన్స్ లో గట్టిగా పడినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ ఎన్నికలకు దూరంగా ఉండడం ఎన్సీపీతో పాటు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలను నిండా ముంచినట్టయింది. శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆ పార్టీకి పడాల్సిన ఓట్లు బీజేపీ కూటమికి పడ్డాయని నిపుణులు తేల్చేశారు. ఇవన్నీ కలిసి ఇండియా కూటమి ఓటమికి కారణమయ్యాయి.